హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి. మీరు చూస్తున్నారు మనసేవ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించి, డబుల్ బెడ్రూమ్ ఇండ్లకి సంబంధించినటువంటి పంపిణీ కార్యక్రమాలకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మీకోసం అందించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క 7,902 మందికైతే నోటీసులని రాష్ట్ర ప్రభుత్వం అయితే జారీ చేయడం జరిగింది. వారికి వచ్చినటువంటి ఇందిరమ్మ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా రద్దయ్యేటటువంటి అవకాశం అయితే ఉంది. కాబట్టి ఈ 7,902 మందిలో మీరు ఉన్నారా? ఉంటే ఏ విధమైనటువంటి జాగ్రత్తలు మీరు తీసుకోవాలి? మీ యొక్క ఇల్లు అనేది రద్దవ్వకుండా ఉండడానికి మీరు ఏం చేయాలి అనేటటువంటి క్లారిటీ ఇన్ఫర్మేషన్ని నేను మీకు ఈ వీడియోలో అందించడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించినటువంటి రెండవ విడత మంజూరు పత్రాలు కూడా ఎప్పుడు పంపిణీ చేస్తారు అనేటటువంటి ఇన్ఫర్మేషన్ని కూడా మీకోసం అయితే ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. ఆ వెంటనే వచ్చేటటువంటి హై పాయింట్స్ కూడా వీడియోకి ఇస్తారని కోరుకుంటున్నాను. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అనుకుంటే ఆర్టికల్ని నేను మీకోసం అయితే తీసుకొని రావడం జరిగింది. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసినటువంటి విషయం ఏమిటి అంటే, డబుల్ ఇండ్లలో చేరకుంటే రద్దే, ఇదే చివరి నోటీసులంటూ అధికారుల హెచ్చరిక. నోటీసు అందిన 15 రోజుల్లో చేరాల్సిందేనని స్పష్టీకరణ. ఆందోళనలో లబ్ధిదారులు సౌకర్యాలు కల్పించాలని వినతి. పూర్తి వివరాలలోకి వెళ్ళినట్టయితే, మేడ్చల్ జిల్లాకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. మేడ్చల్ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇదొక అలర్ట్ అని చెప్పొచ్చు. డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకి ఇదే చివరి నోటీసులుగా అధికారులు హెచ్చరిస్తున్నారు. నోటీసులు ముట్టిన 15 రోజుల్లో చేరని వారి ఇండ్లను రద్దు చేయనున్నారు. ఇప్పటికే 2 సార్లు నోటీసులు జారీ చేశామని, ఇదే చివరిసారని అధికారులు పేర్కొంటున్న నేపథ్యంలో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. మేడ్చల్ జిల్లాలోని డబుల్ బెడ్రూమ్లలో చేరని 7,902 మందికి నోటీసులు జారీ చేసిన ప్రక్రియను అధికారులు కొనసాగిస్తున్నారు. ఇక్కడ ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసిందో, ఆ పంపిణీ చేసినటువంటి వాటిలో సౌకర్యాలు సరిగ్గా లేవు అనేటటువంటి ఉద్దేశంతో కొంతమంది అయితే అక్కడికి వెళ్ళలేదు. అదేవిధంగా కొంతమంది కిరాయిలకి ఇవ్వడం కూడా, అంటే మేము ఉండేటటువంటి స్థలానికి దూరంగా ఉంది అనేటటువంటి ఉద్దేశంతో వాటిని కిరాయిలకు కూడా ఇవ్వడం అయితే జరిగింది. కాబట్టి అలాంటి వారందరికీ 7,902 మందికి నోటీసులని రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఈ నోటీసు అందిన నాటి నుండి 15 రోజుల లోపు గనక మీరు ఆ యొక్క డబుల్ బెడ్రూమ్ ఇండ్లలోకి వెళ్ళనట్టయితే మీ యొక్క ఇల్లుని, మీకు వచ్చినటువంటి శాంక్షన్ ఆర్డర్ని రద్దు చేసేటటువంటి అవకాశాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది. ఇందులో 30,068 ఇండ్లను అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన విషయం తెలిసిందే. అయితే అర్హులైన లబ్ధిదారులను గుర్తించి 29,101 డబుల్ బెడ్రూమ్లను కేటాయించారు. కాగా కేటాయించినప్పటి నుండి ఇండ్లలో 7,902 మంది చేరని లబ్ధిదారులని నోటీసులు అందించారు. తమకు అర్హులుగా గుర్తించే డబుల్ బెడ్రూమ్ ఇండ్లను బీఆర్ఎస్ ప్రభుత్వం అందించిందని, తమ ఇండ్లను ఎలా రద్దు చేస్తారని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కాలనీలలో పూర్తి సౌకర్యాలు కల్పిస్తే ఎందుకు చేరమని పేర్కొంటాం. వారు క్వశ్చన్ చేసేటటువంటి విషయం ఏమిటి అంటే, అక్కడ సరి అయినటువంటి సౌకర్యాలు లేకపోవడం వలన మేము అక్కడికి వెళ్ళడం లేదు అనేటటువంటి ఉద్దేశాన్ని వారైతే చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మరలా పూర్తి కానున్నటువంటి 6,440 ఇండ్లు అని చెప్పేసి కూడా ప్రముఖ దినపత్రిక ప్రచురించడం జరిగింది. ఈ యొక్క ఇండ్లని ఇందిరమ్మ ఇండ్ల కేటగిరీలో ఉన్నటువంటి L2 లబ్ధిదారులకైతే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ ఇండ్లు పూర్తయిన వెంటనే మేడ్చల్ జిల్లాలో ఉన్నటువంటి L2 లబ్ధిదారులకి ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా మంజూరు అవ్వడం అయితే జరుగుతుంది. ఇక ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించినటువంటి రెండో విడత మంజూరు పత్రాలు ఆల్రెడీ స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది. ప్రతి నియోజకవర్గంలో కూడా మంజూరు పత్రాలను అయితే ఒక్కొక్క దగ్గర స్టార్ట్ చేశారు. మీ జిల్లాలో, మీ మండలంలో, మీ దగ్గర కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన వీడియో టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.